రైట్. ఇక పాడి రైతులకు కొత్త ఆదాయ మార్గం చూపించే దిశగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కీలక అడిగేసింది. పాల తర్వాత ఇప్పుడు గోమూత్రాన్ని కొనుగోలు చేసి రైతుల ఆదాయాన్ని పెంచాలని యోగి సర్కార్ నిర్ణయించింది. బులందర్ షహర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ పథకం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయనున్నారు. గోమూత్రంతో సేంద్రియ ఎరువులు, బయో పెస్టిసైడ్లు తయారు చేసి రైతులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాలు విక్రయించి ఆదాయం పొందుతున్న రైతులకు ఇక గోమూత్రం కూడా అదనపు సంపాదనగా మారనుంది. బులంద్ షహర్ జిల్లాలోని సహకార రైతు ఉత్పత్తిదారుల సంస్థ FPO ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. లీటర్ గోమూత్రాన్ని 10 రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద రైతులు సేకరించిన గోమూత్రాన్ని ప్రత్యేక కేంద్రాలకు తీసుకువస్తారు. అక్కడ నాణ్యత పరీక్షించిన తర్వాత రైతులకు నేరుగా చెల్లింపులు చేస్తారు. సేకరించిన గోమూత్రంతో జీవామృతం, బయో పెస్టిసైడ్స్, సేంద్రియ ద్రవరూప ఎరువులు తయారు చేయనున్నారు. దీంతో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బులంద్ షహర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఈ పథకం విజయవంతమైతే ఉత్తరప్రదేశ్లోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రైతుల ఆదాయాన్ని పెంచడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పశు పోషణకు ఆర్థిక విలువ తీసుకురావటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గోమూత్ర కొనుగోలు పథకాన్ని అమలు చేస్తోంది. అక్కడ లీటర్కు కనీసం 4 రూపాయలు చెల్లిస్తూ జీవామృతం, సహజ పురుగుల మందులు తయారు చేస్తున్నారు. పాల తర్వాత గోమూత్రానికి మార్కెట్ కల్పిస్తూ పాడి రైతులకు మరో ఆదాయ వనరును అందించాలన్నది యోగి ప్రభుత్వ లక్ష్యం. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.